బాధేస్తుంది. ప్రజల గొంతుక వినిపిస్తున్న వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారనే ఫీలింగ్ తో వాళ్ళు బాధపడుతుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్ళినప్పుడు అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి అదేవిధంగా సరితా యాదవ్ వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం. ఆ విధంగా చూస్తూ ఉంటే 15 నెలల లోపల దాదాపుగా 11 మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము, జైలు పంపించడం అనేది ఈరోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఎట్లా అటకెక్కించిండ్రు, 7వ గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు 7వ గ్యారెంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు అసహనానికి, ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారు కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసినా ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు? ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీజ్ వేసుకుని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా. కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వీరిని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుందో అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా, మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము, బట్టలు తీసుకొడతామనే మాట మాట్లాడున్నాడు. ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు. మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు తీసుకొడతాం అనే మాట ఏదైతే మాట్లాడున్నారో మహిళా జర్నలిస్టులు అనే ఆలోచన కూడా లేదు. మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ మీరు నోరు ఇప్పితే చాలు మొత్తం అక్క చెల్లెళ్ళు నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు. అక్క చెల్లెళ్ళను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతూ జర్నలిస్టులు ఏదైతే 11 మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టుని కేసుల విషయంలో కూడా ఖండిస్తూ ఎంత భయపెట్టించినా మీరు ఎన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏదైతే మహిళా జర్నలిస్ట్ను మరి అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుషం, అదేవిధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటో మాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు సరితక్క చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళల పైన మరి మీ యొక్క అరాచక మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు, మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక క్రిమినల్స్ లో లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక 40 మంది పోలీసులు రేవతి వారి ఇంటికి, అదేవిధంగా తన్వి యాదవ్ దగ్గరికి 18 మంది పోలీసులు, అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా, అది అరెస్ట్ అన్నారు, దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పారేసిండ్రు. అంటే
ఇది పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు. ఇంద్రమ్మ అంటారు, తర్వాత సోనియా గాంధీ అంటారు, ప్రియాంక గాంధీ అంటారు. అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మొన్న మరి అదే విధంగా సరిత గారిని, విజయారెడ్డిని ఏ విధంగా తరిమి కొట్టి వాళ్ళపైన కేసు పెట్టడం జరిగిందో, ఈ రోజు మరి తన్వి గారు అదే విధంగా రేవతి గారు చేసిన పాపం ఏంటి? ప్రజల్లో ఉన్నటువంటి ఉక్రోషణ ఏదైతే వాళ్ళ ఆక్రోషణ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మరి వారిపైన కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు, అందరికీ కుటుంబం ఉంటుంది. మీ మహిళలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి, సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా సంఘీభావం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో పాటు జర్నలిస్టు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఖబర్దార్ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్. ఏమో గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎక్కువ పేద ప్రజలను సంతోషపరుస్తారేమో అనే